Hello friends, once again welcome to our RK's Apex Institute of English. As a part of learning vocabulary, today we will see one word, right? Friends, our today's word is resort to. Resort to. Resort to. ఓకే, ఇది చెప్పేటప్పుడు ఈ వర్డ్లో ఒక చిన్న లాజిక్ కూడా ఉంది, అది కూడా చెప్తాం. లాజిక్ ఏంటంటే ఎప్పుడైనా మనకు ఆర్ ప్లస్ టీ ఓకే, లెటర్ ఆర్ ప్లస్ టీ అంటే టీ అని కాకపోయినా టీ అనేది మనకు కాన్స్టెంట్ కదా, ఆర్ ప్లస్ ఎనీ కాన్స్టెంట్ ఉంటే కనుక ఆర్ని సైలెంట్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఇది మనం రిసార్ట్ ఈ ఆర్ని పలకూడదు, రిసార్ట్ టు. ద లాజిక్ హియర్ ఈజ్ వన్స్ అగైన్ ఐ టెల్ యూ, ఆర్ ప్లస్ పక్కన కాన్సనెంట్, టీ అంటే కాన్సనెంట్ కదా, ఎనీ కాన్సనెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా చెప్పొచ్చు GIRL, ఆర్ పక్కన ఎల్ కాన్స్టెంట్ కదా, గర్ల్. అలాగే EFFORT, ఎఫర్ట్, ఆర్ పక్కన టీ కదా, ఎఫర్ట్. అలాగే హార్డ్, HARD, హార్డ్. మీరు మధ్య హార్డ్ వర్క్ చేయట్లేదని అంటారు, అక్కడ హార్డ్ ఏం చేయట్లేదు, దెన్ వర్క్ అనకూడదు, హార్డ్ అనకూడదు. సో హియర్ ద సింపుల్ పాయింట్ ఈస్, వెనెవర్ యూ ఫైండ్ ఆర్ ప్లస్ కాన్సోనెంట్ మేక్ ఆర్ సైలెంట్, అది సైలెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సరే అది పక్కన పెట్టి ఇవాల్టి పాయింట్కి వద్దాం. ఇవాళ పాయింట్ వచ్చి రిసార్ట్ టు, RESORT, రిసార్ట్ టు. యాక్చువల్గా రిసార్ట్ అనే వర్డ్కి రకరకాల మీనింగ్స్ ఉంటాయి. ఒకటి హ్యాపీ రిసార్ట్ అంటే ఎక్కడైతే వెళ్ళి ఒక హోటల్ టైప్ దానిలో స్టే చేస్తాం, అది రిసార్ట్ అవుతుంది, అది వేరే విషయం. రిసార్ట్ అనే వర్బ్ ఒకటి ఉంది, అది ఓకే. ఇది రిసార్ట్ అనేది ఒక ఫ్రేజ్ అనమాట, ఇక్కడ దీన్ని ఫ్రేజల్ వర్బ్ అంటారు. అంటే ఆ రెండు కలయిక ద్వారా ఒక పర్టికులర్ సిచ్యుయేషన్ ఇది వాడాల్సి ఉంటుందని చెప్పేది ఒక ఫ్రేజ్ అనమాట. ఇక్కడ ఆ సిచ్యుయేషన్ ఏంటంటే ఇక్కడ రిసార్ట్ టు అంటే అర్థం తప్పని పరిస్థితుల్లో చేయడం, లేదంటే తప్పని పరిస్థితుల్లో దానికి ఆశ్రయించడం అవుతుంది అంతా కూడా. కానీ కాస్తంత ఇది నెగిటివ్గా వాడతారు, పాజిటివ్ కన్నా ఎక్కువగా. అంటే ఎట్లాగా, యూ టేక్ పోలీస్, వాళ్ళు లాఠీ పట్టుకొని వాళ్ళ జులుం చూపించాలని అనుకోరు, ఇంకా తప్పని పరిస్థితి వేస్తారు ఇక్కడ. అలాగే తప్పని పరిస్థితుల్లో అయినా అబద్ధం ఆడాల్సి వచ్చింది, తప్పని పరిస్థితుల్లో అయినా ఇంకోటి చేయాల్సి వచ్చింది, అలాంటి వాడిని రిసార్ట్ టు అనే దాంతో వాడుతుంటారు అంతా కూడా. ఇంకా సింపుల్గా చెప్పుకుందాం మళ్ళీ, ఏమది, టు డూ సంథింగ్, ఏదైనా చేయడం దట్ యూ డు నాట్ వాంట్ టు డూ, అది నీకు చేయడం ఇష్టం లేదు. ఒకటి ఏదైనా చేయడానికి నువ్వు చేయాలి, నీకు ఇష్టం లేదు, కానీ నువ్వు తప్పనిసరిగా చేస్తున్నావు, బికాస్ యూ కాంట్ ఫైండ్ ఎనీ అదర్ వే ఆఫ్ అచీవింగ్ దాట్ ఆర్ అచీవింగ్ సంథింగ్. అంటే అది అచీవ్ చేయడానికి ఇంక వేరే మార్గం లేదు, తప్పని పరిస్థితుల్లో నీకు చేయాల్సి వచ్చింది, అప్పుడు ఈ రిసార్ట్ టు అని వాడుతుంటారు. ఇది చాలా కామన్గా మనకు న్యూస్ పేపర్స్లో ఈవెన్ స్పోకెన్లో వాడేటువంటి ఒక మంచి ఎలిమెంట్ అనమాట. ఇక్కడ క్లియర్. వన్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ హ్యాడ్ టు రిసార్ట్ టు వైలెన్స్ ఆర్ థ్రెట్స్ టు గెట్ మనీ. అంటే నా మనీ నేను వెనక్కి తెచ్చుకోవడానికి తప్పని పరిస్థితుల్లో నేను కొంత వైలెన్స్ క్రియేట్ చేయాల్సి వచ్చింది, లేదంటే కాస్త థ్రెట్స్ అంటే బెదిరించాల్సి వచ్చింది ఇక్కడ, లేకపోతే మన వెనక్కి రాదు, అలా చేయాల్సి వచ్చింది అని చెప్తున్నాడు అతనికి ఎగ్జాంపుల్. ఐ హ్యాడ్ టు రిసార్ట్ టు వైలెన్స్ ఆర్ థ్రెట్స్ టు గెట్ మై మనీ బ్యాక్. ఓకే, హిస్ వర్క్ ప్రెషర్ మేడ్ హిమ్ రిసార్ట్ టు ఆల్కహాల్. ఆయనకి ఎంత వర్క్ ప్రెషర్ ఉందంటేనంట, హీస్ వర్క్ ప్రెషర్ మేడ్ హిమ్ రిసార్ట్ టు ఆల్కహాల్. అంటే ఆల్కహాల్ తీసుకునే విధంగా పాపం అతన్ని అది పురికొల్పింది ఇక్కడ, అంటే డ్రింక్ చేస్తున్నాడు, ఎందుకంటే ఆ వర్క్ ప్రెషర్లో అలా వెళ్ళాల్సి వచ్చింది అతను అని చెప్పాను. ఇది కాస్తంత నెగిటివ్గా వాడాల్సి ఉంటుంది, నాట్ పాజిటివ్. క్లియర్. నెక్స్ట్, ద పోలీస్ అర్జ్డ్ పీపుల్. అర్జ్ అంటే కనుక విన్నవించుకొను, లేదంటే ప్రాధేయపడు, కోరడం. ద పోలీస్ అర్జ్డ్ పీపుల్ నాట్ టు రిసార్ట్ టు రిటాలియేటరీ వైలెన్స్. అంటే దాని అర్థం ఏంటంటే పోలీస్ ప్రజల్ని అర్థిస్తున్నారు, బాబు అక్కడ కొంత వైలెన్స్ జరిగింది, దానికి తిరిగి మళ్ళీ మీరు రివెంజ్ కింద మళ్ళీ మీరు చేయొద్దు, కూల్గా ఉండండి, ఆ పని ఏదో మేము చూసుకుంటాం, జస్ట్ వాళ్ళని కంట్రోల్ చేస్తాం అంటున్నారు అంతా కూడా. అంటే ఎక్కడైనా ఏదైనా ఒక వైలెన్స్ జరిగితే కనుక ఆ లోకల్ పీపుల్ తిరిగి మళ్ళీ దాన్ని తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు, అలా చేయొద్దు. రిటాలియేటరీ అంటే కనుక తిరిగి ప్రతిక్రియ చేయడం, అలా చేయొద్దు అని కోరుతున్నారు అనమాట ఇక్కడ. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద వెరీ వర్డ్ రిసార్ట్ టు, హౌ టు యూజ్ ఇట్. అంటే ఈ వర్డ్ని ఎలా వాడాలో తెలుసుకుందాం అనుకుంటాను కదా. ఇలా ఈరోజు మనం ఈ వర్డ్ తెలుసుకుందాం.
మరొక చక్కటి వర్డ్తో మనం వచ్చే వీడియోలో మరొకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, దిస్ ఆల్ అబౌట్ our RKS Apex Institute of English. Okay, right, till then, bye bye, we'll meet again next. Bye.